భుజంపై పెద్ద సంచితో ఒక యువతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాంపై రద్దీగా ఉన్న ప్రజల మధ్య పరిగెడుతున్నప్పుడు ఫిల్మ్ ఆరంభమవడం మనం చూశాం. ఆమెకు పక్కన ఇది మిన్ను మణి కథ అని చెప్పిన సూపర్ కనిపించింది. ఆమె ఊబర్ ఆటోను బుక్ చేసింది మరియు మీ ఊబర్ ఆటో త్వరలోనే వస్తుంది అని తక్షణమే ఆమెకి నిర్ధారణ వచ్చింది. ఆమెని ఆహ్వానించడానికి స్టేషన్కొచ్చిన ఆమె బాబాయ్ ఇప్పుడామెను కలుసుకున్నాడు. వారు కలిసున్నప్పుడు మన హీరోయిన్ వైపు ఆయన ఎంతో ఉద్వేగంతో చూశాడు మరియు ఎంతో అదృష్టవంతురాలివమ్మా, అతన్నిన్ను ఇష్టపడ్డాడు అని నవ్వుతూ మన హీరోయిన్తో అన్నాడు. హీరోయిన్ నవ్వింది మరియు కేవలం అదృష్టం మాత్రమే కాదు బాబాయ్, పరిపూర్ణమైన గుణాలు అని అన్నది. వాళ్ళిద్దరూ కలిపి ముసిముసిగా నవ్వారు. వాళ్లు స్టేషన్ బయటకొచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ వారిని చుట్టుముట్టారు మరియు ఎక్కడికి వెళ్ళాలి, నేను తీసుకువెళ్తాను. ఆటో డ్రైవర్స్ ఛార్జీలు గురించి ఎంత పోరు పెడతారో తెలిసిన ఆమె బాబాయ్, తల్లీ, నువ్వీ కిరాయి బేరం చేసే పనికి దిగొద్దు, నేను చూసుకుంటాను అన్నాడు. మన హీరోయిన్ వెంటనే, అయ్యో బాబాయ్, ఊబర్ ఆటో ఉంది కదా, బేరాల ఝంజాటం లేదు అని చెప్పి అప్పుడే అక్కడికొచ్చి వారి ఎదురుగా ఆగిన ఊబర్ ఆటో వైపు చూపిస్తుంది. ఈ ఇద్దరూ ఊబర్ ఆటో ఎక్కిన తర్వాత ఆటో వెళ్లిపోవడం మనం చూశాం. చెన్నై రోడ్లపై రెండుగా విభజించబడిన స్క్రీన్లో వెళ్తున్న ఆటో అందమైన రైడింగ్ షాట్స్ను మనం చూశాం. ఒకవైపు రద్దీగా ఉన్న రోడ్డును చూపించింది, మరొకవైపు నేపథ్యంలో అందమైన సీన్తో రోడ్డుపై ఆటో షాట్ కనిపించింది. మన హీరోయిన్ ఆటో బయట నుండి బయటకు చూస్తోంది. ఆమె కళ్ళు ఉద్వేగంతో మెరుస్తున్నాయి. ఆమె చివరగా స్టేడియం బయట ఆటో నుండి దిగింది. తర్వాత ఆమె బాబాయ్ దిగాడు. తనకు బ్యాగ్ ఇవ్వవలసిందిగా ఆమె బాబాయ్ ఆమెను కోరాడు. అతను ఆమె నుండి బ్యాగ్ తీసుకున్నాడు. ఆమె జెర్సీ వెనక ఆమె పేరు కనిపించింది. ఈ సూపర్ను మనం చూస్తాం. మిన్ను మణి, ఇండియా ఏ ఆల్రౌండర్, రోజువారీ వేతన కార్మికుని కుమార్తె. ఆమె టెస్ట్ వైట్స్లో అందమైన షాట్కు కట్ చేసినప్పుడు బౌండరీ లైన్స్కు బయట WPL ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో నిలబడిన ఆమెకు కోచ్ మొదటిసారి టీం క్యాప్ ఇచ్చాడు. వియోతో చివరి ఫ్రేమ్ కనిపించింది. వియో ఇలా వినిపిస్తుంది, ఎవరైతే భవిష్యత్తును మార్చడానికి బయలుదేరుతారో వారి వెంట ఊబర్ ఆటో ఉంటుంది.